తోషి ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం చపాతీలోకి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బంగాళదుంపల కుర్మా అని కూడా అనొచ్చు. ముందుగా ఇవి గసాలు మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. గసాలు పచ్చిగా ఎంత మిక్సీ చేసినా పడదు. అదే కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోయింది. అందువల్ల కొంచెం రోస్ట్ చేసుకున్నాం. ఇలా రోస్ట్ చేసుకున్న గసాలని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లి ముక్కలు వేయించుకోవాలి. ఇవి గ్రేవీ కోసం. ఉల్లి ముక్కలు కొంచెం లైట్గా వేగినాక ఇలా వేగుతూ ఉన్నాయి కదా, కొంచెం లైట్గా వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కూడా 2 minutes వేగినాక టమాటాలు కూడా వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో రోస్ట్ చేసుకున్న గసాలు కూడా వేసేసి చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా గ్రేవీ కోసం. మరి గ్రేవీలోకి మనం క్యారెట్ బంగాళదుంపలు రెడీ చేసుకుందాం. టమాటాలు, ఉల్లిపాయలు, మనం టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, గసగసాలు మొత్తం గ్రైండ్ చేసుకుంటే ఇలా గ్రేవీలాగా వచ్చింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. వేడెక్కాక సువాసన కోసం 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాం. కట్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. బంగాళదుంప ఉడికించుకున్నాం కాబట్టి దించబోయే ముందు వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు పచ్చివి కాబట్టి కొంచెం వేయించుకుందాం. ఇలా క్యారెట్స్ వేగినాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ మిక్సీ వేసి పెట్టుకున్న గ్రేవీని ఇలా వేసేసుకోవాలి. ఇలా ఈ గ్రేవీని కొంచెం ఆయిల్ వదిలేదాకా వేయించుకోవాలి లైట్గా. ఆల్రెడీ మనం వేయించి మిక్సీ చేసుకున్నదే కాబట్టి అంతగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంత పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు, ఇలా ఒక్కసారి తిప్పుకొని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఈ గ్రేవీని ఉడకనిద్దాం బాగా. ఇప్పుడు ఇందులో పావు బాజీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాం. గ్రేవీ తిక్కుగా వస్తుంది. ఇప్పుడు మనం ఆలు వేసుకుందాం. ఎక్కువ ముక్కలు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఏవైనా ముక్కలు తక్కువగా వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా పంచదార వేసుకోవాలి.
రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది పంచదార వేసుకుంటే. తేనె కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. చపాతీ కూర రెడీ. గ్రేవీ కూర.